శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దేవీ కవచం యొక్క మిగిలిన భావం తెలుసుకుందాం. అమ్మవారి యొక్క స్వరూపాలు, ఎటువంటి వాహనములను అధిరోహించి, ఆయుధాలు ధరించి, రాక్షస సంహారం కోసం, దేవతల హితం కోసం భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నారో ఇలా వర్ణించబడెను. చండముండలను సంహరించిన చాముండాదేవి శవాసనమున కూర్చున్నారు. వారాహీదేవి దున్నపోతును వాహనముగా కలిగి ఉన్నారు. ఐంద్రి ఇంద్రాణి అమ్మవారు ఐరావతాన్ని, వైష్ణవీదేవి గరుత్మంతుణ్ణి ఆసనములుగా అధిరోహించారు. మాహేశ్వరీదేవి నందిని, కౌమారీదేవి నెమలిని వాహనములుగా అధిరోహించారు. బ్రాహ్మీదేవి హంసని అధిరోహించారు. ఆమె సమస్తమైన ఆభరణములచే అలంకరింపబడి ఉన్నారు. ఈ విధంగా దేవి స్వరూపాలు, వివిధమైన నగల యొక్క కాంతి, వివిధమైన మనుల చేత ప్రకాశిస్తూ త్రిశూలం, బల్లెము, విల్లు, రోకలి, గొడ్డలి, పాశము, శంఖం, చక్రం, గద, శక్తి, నాగలి, ఈటె వంటి పలు ఆయుధాలు ధరించి రాక్షస సంహారం కోసం భక్తులకు అభయాన్ని ప్రసాదించుటకు సిద్ధంగా ఉన్నారు. ఓ తల్లి, తూర్పు దిక్కున ఐంద్రీదేవిగా, ఆగ్నేయమున అగ్నిదేవతగా, దక్షిణాన వారాహీదేవిగా, నైరుతిన ఖడ్గధారిణిగా, పడమర దిక్కున వారుణీదేవిగా, వాయవ్యమున మృగవాహిని అయిన సింహవాహినిగా, ఉత్తరమున కౌమారిగా, ఈశాన్యామున శూలధారిణిగా నన్ను అష్టదిక్కులనందు రక్షించుగాక. నాకు పైభాగమున బ్రహ్మాణీదేవిగా, క్రింద భాగమున వైష్ణవీదేవిగా రక్షించు. చాముండాదేవి వలె నన్ను అన్ని వైపుల నుండి రక్షించు. నాకు జయమును, విజయమును, అజితమును, అపరాజితమును ప్రసాదించు. నా శిఖను ఉద్యోతిని, నా శిరమును ఉమాదేవి రక్షించుగాక. నా నుదుటిని మాలాధరి, నా కనుబొమ్మలను యశస్విని రక్షించుగాక. నా కనుబొమ్మల మధ్యభాగమును త్రినేత్రీదేవి, నా ముక్కు రంధ్రములను యమఘంట, నా కన్నుల మధ్యభాగమును, నా చెవుల మధ్యభాగమును, చెవి ద్వారమును శంఖిణీదేవి, నా చెక్కిళ్లను కాళికాదేవి, నా కర్ణమూలములను శాంకరీదేవి, నా ముక్కును సుగంధాదేవి, నా పై పెదవిని చర్చికాదేవి, నా క్రింద పెదవిని అమృతకళ, నా నాలుకను సరస్వతీదేవి, నా దంతములను కౌమారీదేవి, నా కంఠమును చండికాదేవి, నా స్వరపేటికను చిత్రఘంటాశక్తి, నా రెండు దవడలను మహామాయాశక్తి, నా గడ్డమును కామాక్షీదేవి, నా వాక్కును సర్వమంగళ, నా మెడను భద్రకాళి, నా వెన్నెముకను ధనుర్ధరి, నా కంఠము వెలుపల ప్రదేశమును నీలగ్రీవ, నా కంఠనాళములను నలకూబరి, నా భుజాలను ఖడ్గధారిణి, నా చేతులను వజ్రధారిణి, నా హస్తములను దండినీమాత, నా వ్రేళ్లను అంబికామాత రక్షించుగాక. దేవీ కవచం యొక్క మిగిలిన భావం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అందరికీ ధన్యవాదములు.